అసలే కడప ఎన్నికలో మిగిల్చిన అనిశ్చితి, జగన్ వెంట నడుస్తున్న నేతలు, తెలంగాణ సమస్య, మంత్రుల కీచులాటలు, వెదికినా దొరకని చరిష్మా గల నేతలు, వరుసగా అందుతున్న ఫిర్యాదులు, వీటన్నిటితో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో హైకమాండ్ కి అర్థం కావడం లేదా? పరిస్థితులు చక్కదిద్దడం ఎలాగో అర్థం కాక తల పట్టుకుంటోందా? పరిస్థితి చేయి దాటిపోయినట్లు భావిస్తోందా? దూకుడు మీదున్న జగన్ వర్గం, మళ్లీ హీటెక్కుతున్న తెలంగాణ ఉద్యమాలతో నెలకొన్న అశాంతి, మంత్రుల సిగపట్లు, ఢిల్లీకి సీజన్ టికెట్లు తీసుకున్నట్లు తిరుగుతున్న సీనియర్లతో తలనొప్పులు, అవిశ్వాసం, దోబూచులాట, ఇవి చాలమన్నట్లు బీసీ కోట తగ్గించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో తెలియని పరిస్థితి, ఇంకా సెటిల్ కాని కిరణ్ సర్కారు ముందు సవాల్గా నిలుస్తున్న సమస్యలివి. మొత్తంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయోమయ గందరగోళ పరిస్థితుల్లో అనిశ్చితి ఎదుర్కొంటోంది. కడప ఉప ఎన్నికల ఫలితాలిచ్చిన షాక్ తో రాష్ట్రంపై దృష్టి సారించినప్పుడు కనిపించిన వాస్తవాలు కాంగ్రెస్ హైకమాండ్ ను కలవరపెట్టాయా? పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక అధిష్టానం జుట్టు పీక్కుంటుందా? వైఎస్ మరణానంతరం రోసయ్యకు పగ్గాలప్పకిచ్చిన ఢిల్లీ పెద్దలు ఏడాదికే కిరణ్ తెరపైకి తెచ్చారు. ఆ మార్పు కూడా ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. కడప ఉప ఎన్నికల ఫలితాలతో పెద్ద షాక్ ఎత్తింది అధిష్టానం. వైఎస్ సింపతి ఆయన కుటుంబానికే ఉంటుందని తెలిసినా, కాంగ్రెస్ ఓటమి ముందుగానే ఊహించినా, జగన్ విజయమ్మలకు అంత మెజార్టీ వస్తుందని మాత్రం ఊహించలేదు కాంగ్రెస్ పెద్దలు. ఇవి స్వయంగా సోనియా గాంధీనే రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేతతో అన్నమాటలు. కడప ఎన్నికలిచ్చిన షాక్ తో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్ కు పార్టీ పునాదులు కదిలిపోతూ ఉండడం కనిపించిందా? గ్రామస్థాయిలో రూట్ లెవెల్ నుంచి కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చెడిపోయిందనడానికి కడపలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన డిఎల్ రవీంద్రారెడ్డి ఒక ఉదాహరణ. గత 2 సార్లుగా అత్యధిక మంది ఎంపీలతో ఆదుకుంటూ వస్తున్న రాష్ట్రంలో పార్టీ బేస్మెంట్ కదిలిపోతుందని తెలుసుకున్న అధినాయకత్వాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోసయ్య లాంటి సీనియర్లు ఇచ్చిన నివేదికలు మరింత కంగు తినిపించాయి. పై పరిస్థితులు కాకుండా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని ప్రతిబింబిస్తూ అందుతున్న నివేదికలతో సోనియా గాంధీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కడప ఫలితాలపై తీవ్ర కలత చెందుతున్న సోనియా రాష్ట్రంలో కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి చామింగ్ ఫేస్ కోసం అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ఆర్ తర్వాత నిజానికి కాంగ్రెస్ కంత చరిష్మా ఉన్న నేత రాష్ట్రంలో కరవయ్యారు. సుమారు 6 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన మహానేత దివంగతులయ్యాక సీఎం పీఠంపై రెండో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడంటే వైఎస్ లేని కాంగ్రెస్ పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. తనను కలిసిన సీనియర్ల వద్ద వైఎస్ స్థాయి కవరింగ్ పర్సనాలిటీ ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారా అంటూ సోనియా ఎంక్వైరీ చేస్తున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మూడో కృష్ణుడి కోసం అన్వేషించే విషయం పక్కన పెడితే పీసీసీ పీఠాన్ని భర్తీ చేయడానికి కూడా తీవ్ర కసరత్తే చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. గత సెప్టెంబర్లోనే పదవీకాలం ముగిసిన డిఎస్ తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయమని కోరినా ప్రత్యామ్నాయం లేని కాంగ్రెస్ ఆయననే పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగిస్తూ వచ్చింది. వైఎస్ హయాంలో పీసీసీ పదవిలో ఎవరున్నా అన్ని తానే చూసుకుంటూ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. కిరణ్ సీఎం పదవికే న్యాయం చేయలేకపోతున్న తరుణంలో పీసీసీ పదవైన గట్టి నేతకు కట్టబెట్టి పార్టీని రక్షించుకునే ఆలోచనలో ఉంది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో జగన్ వెంట ఎంతమంది వెళతారో స్పష్టత లేని నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవడానికి వైఎస్ వారసుడు వేటలో పడింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ఉన్న మందకొడితనం, స్తబ్దతలకు తోడు జగన్ దెబ్బతో సంకట స్థితి కూడా తలెత్తినట్లు కనిపిస్తోంది.